అందరూ కలిసి నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నారాయణుడు తన వాక్కు రూపముతో వాళ్ళందరికీ దర్శనాన్ని ప్రసాదించి చెప్పారంటే దేహముతో కనిపించకుండా వాక్కుతో చెప్పారన్నమాట. ఏమన్నారంటే, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు ధర్మ పదవి ఎందు విప్రకోటి ఎందు తగిలిన ఆయందు వాడెన్నడలుగునాడి హింసనుందు. నేను అన్ని కూడా చూస్తున్నాను. వాడు ఏమి చేస్తున్నాడు? శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు దవిలినాయందు వాడెన్నడలుగునాడి వాడికి హింసనుందుతాడు. మీరేమి కంగారు పడకండి, వాడికి సమయం దగ్గరికి వచ్చింది. ఇంతవరకు చేసినటువంటి తపస్సు ఇంకా కొంచెం ఉంది కాబట్టి ఆగాను. త్వరలో వాడికి సమయం దగ్గరికి వచ్చింది, మీరు నిశ్చింతగా ఉండండి. వాడికి ఒక కుమారుడు పుడతాడు భవిష్యత్తులో. ఆ కుమారుడితోనే వాడి ఇంటిలోనే వాడి కుమారుడితోనే వాడికి వైరం ఏర్పడుతుంది. ఎటువంటి వాడంటే ఆ కుమారుడు కన్న కొడుకు శమదమ సంపన్నుండు నిర్వైరుండనక ప్రహ్లాదుని వాడెన్నడు రోసంబున ఆపన్నతి నొందించు నాడు పట్టి వదింతున్. వాడి కొడుకు పట్లే మహాభక్తునటువంటి వాడి కొడుకు పట్ల ఆ కొడుకు ఇతడికి శత్రువు కాదు, కానీ ఆ కొడుకు పట్ల ఇతడు శత్రుత్వాన్ని పెంచి పోషించుకుని ఆ కొడుకుని చంపాలనుకుంటాడు. అంత మహాభక్తుడి వాడు. అప్పుడు వాడిని నేను తప్పకుండా వధిస్తాను అని చెప్పి నారాయణుడు చెప్పాడండి. అంతే. దేవతలందరూ సంతోషపడ్డారు.